black chip, have you any mood? Extra 3 black full. పిల్లలకి ఫీజు కట్టాలని కదా ఇదిగో. మ్యారేజ్ అవ్వకుండా అబద్ధం చెప్తావా? హలో, కెన్ ఐ గివ్ యూ కంపెనీ? ఓకే, సైకిల్ గ్యాప్ లో పికప్ చేశాడే. ఎందుకురా బాధపడతావు? ఆ అమ్మాయి నేను రిజెక్ట్ చేసిందనే. నన్ను రిజెక్ట్ చేసిన పర్వాలేదురా, ఆ డొక్కు సెలెక్ట్ చేసుకుంటే 2000 ఇలా అవుతుందని అనుకోలేదబ్బా. ఓన్లే 5000 ఉందిగా. 5000 ఉందా? గ్లాస్ ఓపెన్. నా అవసరం లేదు. అవును, నువ్వు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు ప్రభు? ఎందుకురా నన్ను మాత్రం పెళ్లి చేసుకోమని వీళ్ళందరూ అడగవే? వీళ్ళందరికీ వివాహం జరగదా అబ్బాయి? ఎనీ మెడికల్ ప్రాబ్లం? సమరం గారిని చూడండి రా. చిచ్చి, ఇది సమరం దగ్గరికి వెళ్లాల్సిన కేసు కాదురా భాయ్. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఒకటి సంపాదించాల్సిన కేసు. ఫైనాన్షియల్ ప్రాబ్లం. వీళ్ళందరికీ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే ఒక పిల్ల సెట్ అయి వివాహం జరగడం సాధ్యమేనంటావా? వీళ్ళందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపమే కరెక్ట్. ఇప్పుడంతా ఆయిల్ తిప్పుకోవాలా మరి? వీడు పిల్లగానే మనిషి మారిపోయాడురా. అదేరా, మొహం తలతలా మురిసిపోతుంది. తలడి స్నానం రా. మరి మేము బురదలో స్నానం చేస్తున్నావా? ఆయిల్ 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 ఆయిల్. ఎక్కడి ఆయిల్? ఆయిల్ ఇదిగో ఆయిల్. ఏంటి ఆయిల్ ఆయిల్ అంటూ కోతి పిల్లలు గంతులేస్తున్నారు? మన ఆయిల్ బ్యాగ్ ఇక 3 రోజులు మీకు ఏకాంత వాసమే. ఏమిటండి ఫీల్ అవుతున్నారు? 3 నెలల తర్వాత నువ్వు నీళ్లు పోసుకుంటావు, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వెళ్ళానంటారనుకున్నాను. కానీ నన్ను ఇలా మోసం చేస్తావు అనుకోలేదు. పెళ్ళైన 3 నెలలకే బిడ్డ పుట్టాలంటే కంప్యూటర్కే సాధ్యం అవుతుంది. విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఆలేక్షణాలల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతి. విఘ్నేశ్వర, కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియని అనాథనైన నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి మంచి భార్యనిచ్చి ఆనందమైన జీవితాన్ని ఇచ్చావు. కానీ అష్టైశ్వర్యాలు బ్రైట్ గా ఇచ్చి పిల్లల విషయంలో మాత్రం డాక్ చేసేసేవమని నా మనసు కొట్టుకులాడుతోంది. ఈ అమాయకుని తండ్రిని చేసావంటే ఎలాంటి ముక్కునైనా మొక్కేస్తాను. అయ్యో అమ్మో! ఎవడే ఆపండి! అడే ఎవడే ఆపండి! ఆపండి అక్రమాన్ని! ఏమిటండి ఇది? అన్యాయంగా ఉంది. మీలో 1,00,000 సమస్యలు ఉండొచ్చు, అందుకని కొబ్బరికాయలు తీసుకుని భర్త తలపై దబా దబా బాధేస్తారా? పాపం బుర్ర ఏమైపోతుందండి? లేదు బుర్రలేదా? అది కాదబ్బాయి, మాకు పెళ్ళే 5 ఏళ్ళైనా పిల్లలు లేరు. నాకు కడుపు వస్తే మా ఆయన తల మీద 101 కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను. ఏం ఇది కొత్త బొక్కులా ఉందా? బిడ్డలు పుట్టడానికి బుర్రలు బొక్కలు కొడతారా? 180 ఎంఆర్పి బాబు. నమస్కారం సార్, బండి సర్వీస్కి ఇచ్చా కదా, రేపే వస్తుంది సార్. మరి నేను ఇంటికి ఎలా వెళ్తాను? సారీ సార్, 1 రోజుకి అడ్జస్ట్ చేసుకోండి సార్. పొండి సార్ పొండి, బండి త్వరగా ఇచ్చే మార్గం ఉందండి. పొండి. బ్రదర్, బస్సులో పోయే సుఖమే వేర్రా. మనం సీట్లో కూర్చున్న వెంటనే మన చెక్కిలి పక్కకి ఒక నడుమొస్తుంది. అప్పుడు మన ఒళ్ళు పొయ్యిలా రగులుతుంది. ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుందా అని మనసు ఒప్పొంగుతుంది. అది ఎప్పుడో తెలుసుకున్న డ్రైవర్ వేస్తాడు ఒక సడన్ బ్రేక్. ఆ సందర్భంలో మనం ఆ నడుముని టచ్ చేయొచ్చు. అసలు మనిషివేనా? అమ్మాయిల నడుము పట్టుకోవడానికి బస్ ఎక్కా ఉంటా? డోటీ రాస్కెల్. కండక్టర్, వీడి సంగతి చూడండి. ఆ చూపంట్రా, ఏంటి ఉత్తమంలో నటిస్తున్నావు? దిగరా, దిగవు. పబ్లిక్ బస్సులో మేమున్నప్పుడు సిస్టమ్ చేస్తే వదులుతామా? నేను రా ప్రభుని మాట్లాడుతున్నాను. బస్సు నడువు బుగ్గ టచ్చింగా? అంతేరా,
అది నన్ను కుక్క గిక్క నోటికి చుట్టూ అయ్యో ఎందుకు అడుగుతావులే రాజంద్ర మూట కట్టి బయటకు వేస్తే అతను వాడేశారా అంతేనా? నిన్ను చెప్పుతో కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వదలలేదా? అది కూడా జరగాలంటావా? నాకే జరిగిందే. నా ముఖాన ఉమ్మేసి చెప్పులతో కొట్టి ఈటీజింగ్ కేసులో బుక్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కట్టి కొట్టడం రెండో రోజు ఈటీవీ స్పెషల్ వార్తలో చెప్పారబ్బా. ఇదంతా నాకు ముందుగా ఎందుకు చెప్పలేదురా? నువ్వెక్కడ అడిగావు? కొత్త పెళ్లి కొడుకు పొద్దురగడనట్టు పోతే అందుకు నేను ఆ బాధ్యుణ్ణి. చంపేస్తాను. ఎట్రా ఫోను? పెట్టేశాడు. ముందు కాడతో పుట్టిన వెధవ. నాన్న ముందు కాలతో పుట్టిన ఎవరు నాన్న? రే పరా. నేనే కదా. అబ్బా, నేను ఈ కిలాడి మా ఇంట్లోకి ఎలా వచ్చిందబ్బా? ఈ జిడ్డు మొహం గడు ఎక్కడ తీసుకొచ్చాడబ్బా? చెత్త ఏమండి, దీన్ని ఇక్కడ చూడగానే షాక్ అయిపోయారు కదా? నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదండి నా ఫ్రెండ్ సంగీత అని. ఆ సంగీత ఇదే. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం సింగపూర్ లో సెటిల్ అయింది. మనమే వెళ్ళి సింగపూర్ లో దీన్ని చూడాలేమో అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల ఇదే ఇక్కడికి వచ్చేసింది. ఏమండి, దీనికి డాక్టర్ సీట్ వచ్చింది, అది మన ఊళ్ళోనే. కానీ ఇదేమో ఈ ఊళ్ళో మంచి లేడీస్ హాస్టల్ ఉందా అని నన్ను అడుగుతుంది. అంతంత కొంత ఉండగా ఇది నన్ను ఇలా అడగచ్చా? అందుకనే మన గెస్ట్ రూమ్ లో ఉండమని చెప్పేశాను. అది మాత్రమే కాదండి, అది ఇక్కడ ఉండడమే సేఫ్టీ. బయట ఎక్కడమే ఉందనుకోండి, పోకిరి వధువులు గొడవ చేయరు. ఏమండి, ఇది సైలెంట్ గా ఉందని తక్కువగా అంచనా వేయకండి. నోరు తెరిచిందా శివతపకయానండి. ఏరా కౌంటర్, నీకు అసలు బుద్ధిందా? ఆడవాళ్ళని నడుపు పట్టుకోవడానికి బస్సు ఎక్కుతుంటారా? స్టూపిడ్ ఇడియట్ కౌంటర్. మీ ఆయన ఏ టైపు? చాలా రిజర్వ్ టైప్. వంచిన తల ఎత్తరు, ఎత్తారంటే దించరు. ఎందుకే అంటున్నావు? మా ఆయన మీద నీకేమిటి అనుమానం? ఏం లేదు, నువ్వే ఆకతాయి పిల్లవి. ఈ నల్లై పార్టీ ఎక్కడ దొరికిందని? మా ఆయన నల్లై పార్టీ అని నీకెలా తెలిసే? ఈ రోజు బస్సులో ఒకడు నా నడుం పట్టుకున్నాడని చెప్పాను. అది ఇంకెవరు చెయ్యో కాదు, నీ వారి మొరటి చెయ్యి. ఇలా చూడు, మా ఆయన చెయ్యి మొరటి చెయ్యి అది ఇది అన్నావంటే నాకు చాలా కోపం వస్తుంది. మా ఆయన చెయ్యి సున్నితం. ఒకవేళ ఇలా జరుగుండొచ్చు, నీ నడుమే మా ఆయన చేతిని తాకుండొచ్చుగా. ఓహో అలాగా? మా ఆయన తొంగి చూస్తారే కాని తాకి చూడరు. నిజం చెప్పాలంటే మా ఆయన విల్లు లేని రాముడు. సరే త్వరగా స్నానం చేసినా టిఫిన్ చేద్దాం. మీ ఆయన విల్లా లేటానేది నేను రుజువు చేస్తాను. దీన్ని ఆన్ చేసి హ్యాండ్ దగ్గర పెట్టుకో. అతను మాట్లాడేది క్లియర్గా రికార్డ్ అవుతుంది. ఓకే సరే, అతను రాముడో కాదో తెలుసుకోవడానికి నన్ను హనుమంతుడిలా పంపిస్తున్నావు అన్నమాట. అలా అనుకోకే. సరే సరే, నువ్వు డబ్బులు ఇస్తానన్నా సరే, ఒకవేళ కృష్ణుడిలో అతని నీళ్ళన్నీ నా మీదే చూపించాడనుకో. అందుకే ఈ కటింగ్ ప్లేయర్ దుబాయ్లో కొన్నాను. మీ ఐటమ్స్ చూస్తున్నానండి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. కాకపోతే ఖరీదు చాలా ఎక్కువగా ఉంది సార్. శాంపుల్ ఇక్కడే ఉన్నామండి, అమ్ముడిపోతే ఆర్డర్ ఇస్తామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లోపలికి వెళ్ళి చూడండి. మిమ్మల్ని కాదు సార్, ఇక్కడ కస్టమర్. నేను మీతోనే మాట్లాడాలి. సార్ నేను తర్వాత మాట్లాడతాను సార్. చెప్పండి సార్, నాకేదన్నా పని కావాలి. ఓ సారీ అండి, ఇక్కడ అందరూ జెంట్స్ పనిచేస్తున్నారు. ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు, పైగా మీకు లేడీ. సారీ అండి సార్, మా ఇంట్లో జెంట్స్ లేనందువల్ల మేమే పని చేయాల్సి వస్తుంది. అర్థమైనా ఎలా చెప్పడం? ఇలా చూడండి, నాకంటూ ఒక పాలసీ ఉందండి. లేడీస్ నేను పనిలో పెట్టుకోనండి ప్లీజ్. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీతో సెపరేట్ గా మాట్లాడాలి. సరే లోపలికి రండి. చెప్పండి. నన్ను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి సార్. ఇది వేసి విను, నా పని పూర్తయినట్లే. తీసుకో, నాకు ఆయన ఇచ్చారు. తీసుకున్నావా? ముందా పౌండ్ సరిగా వేసుకోండి. వేసుకోండి. ఎందుకు ఇలా తప్పుడు మార్కులా పడతారు? ఇలా చూడండి, జీవితంలో కష్ట నష్టాలు వస్తాయండి, వాటిని తట్టుకోవాలండి. అదేనండి జీవితం. ఏదో కష్టం ఉంటే వచ్చారు, నేను ఉద్యోగం ఇవ్వడం కుదరదు. నాకు వచ్చిన డబ్బు ఇస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. నేను మీరు అనుకున్న చెడ్డవాణి కారణి తీసుకోండి. ఏంటి తను మిగతా వాళ్ళ దగ్గర మంచివాడిగా ఉన్నాడు, నా దగ్గర అలా బిహేవ్ చేశాడు. నేను కూడా అతనిలాగే ప్రవర్తించి నా వల్ల వేసుకుంటాను. నాకు సెక్యూరిటీగా ఉంటాడు.
ఇంక్రీజ్ అయ్యారు? మీరు ఎక్సర్సైజ్ చేయడం ఇంతవరకు చూడలేదు. మీ బాడీ ఇంత స్లిమ్ గా ట్రిమ్ గా ఎలా ఉంచుకుంటున్నారు? నేను రోజు బస్కి ఇస్తానండి. అది భోజనం, కానీ చిల్లపిల్లు ఉంటాయి కదా, అదే ఎక్సర్సైజ్. అవును, మీ కాళ్ళు ఎంత దాకా ఎత్తగలరు? ఇంత దాకా ఎత్తాను. ఇంతేనా? ముందు ఇంతవరకు ఎత్తాను, తర్వాత ఇంత దాకా ఎత్తుతాను. ఏం కిక్కు! షాకింగ్ గా నా స్టమక్ చూడండి. కావాలంటే టచ్ చేసి చూడండి. ఇప్పుడే వేశాను. బాబు, నీ కొట్టు కలెక్షన్ ఎలక్షన్ లో డిపాజిట్ పోయినట్టు. ఏదో నా వంతు సాయం నేను చేశాను. సార్, ఇక నుండి నేను మీ కొట్టుకే వస్తాను. వెల్కమ్. ఎందుకంటే 50 ఇవ్వాల్సి వస్తే 500 ఇస్తారు కదా. ఏమిటబ్బా నంబర్ దొరకటం లేదు? ఏ నంబర్ డైల్ చేశారు సార్? 8252254. అది మన షాప్ నంబర్ కదా సార్? గుడ్, యువర్ అపాయింటెడ్. సార్, నేను ఇక్కడే పనిచేస్తున్నాను కదా సార్? సరే, మా ఇంటి నెంబర్ ఎంత? 28. నేను అడిగింది ఫోన్ నెంబర్ అయ్యా. 48 సార్. సార్, రిసీవర్ ఎత్తలేదు. నేను వాళ్ళు లీవ్ తీసుకుంటాను. నువ్వు రామకృష్ణన్ నాకు తెలుసబ్బా. వీడికి తెలుసా? నువ్వు వెళ్ళి 2 ప్లేట్లు గోపి మంచూరియన్ తీసుకొచ్చి నాకివ్వు, టిప్స్ వారికి తీసుకో. వెళ్ళు. అసలు ఏంటంటే 4 చక్రాలను అంబాసిడర్ కే ఒక స్టెప్ ని పెట్టుకుంటున్నారు. ఎందుకు? పంచర్ అయినా సరే బండి ఆకుండా ముందుకు నడవడానికి. అర్థమైందా? ఇప్పుడు అందరూ ఇంట్లోనే జనరేటర్ పెట్టుకుంటున్నారు. ఎందుకు? కరెంటు పోయినా సరే వెళ్తూ రావటానికి. అందుకోసం ఫ్యూజ్ క్యారియర్ తీసేయమని నేను చెప్పట్లేదే. ఇప్పుడు ఏమిటి నువ్వు చెప్పేది? నా కోసం నేను బోర్నవిటా ఆర్డర్ చేసుకున్నానులే. కానీ నీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇటువంటి మంచి అవకాశం నీ జీవితంలో నీకు దొరకడం ఒక లక్. అదేమిటంటే, బుక్ ఎప్పుడూ ప్రింట్ చేస్తారు, కానీ బోనస్ బుక్ అప్పుడప్పుడే ప్రింట్ చేస్తారు. అలా ప్రింట్ చేసినప్పుడు 2 కలిపి చదివేవాడే తెలివైన వాడు. అయ్యో రామా. కరెక్ట్. రాముడు అంటే ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. అదే కృష్ణుడైతే 2 మాటలు, 2 బాణాలు, 2 భార్యలు. నువ్వు వాడు చూడవే, వాడు గుచ్చి చూస్తున్నాడు. ఎవడో చూస్తే మనకేంటి? మనం వాళ్ళని చూస్తే కదా వాళ్ళు మనల్ని చూసినట్టు తెలుస్తుంది. వాడు తిరిగి తిరిగి మనల్ని చూస్తున్నాడు. నాకెందుకు భయంగా ఉంది. ఎందుకు టెన్షన్ అవుతావు? ఉండు, దీనికి ఇప్పుడే పులిస్టా పెట్టేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలా వస్తారా? కూర్చోండి. అలా కాదు, ఇలా కూర్చోండి. నైస్ గ్లాస్, వెరీ గుడ్ స్మైల్ ఆల్సో. అవును, మా చుట్టూ ఎందుకు తీరుతున్నారు? కొత్తగా ఉన్నారని. ఓహో, అయితే కొత్తగా పాఠం చెప్తాను, అలాగే చెప్తారా? ఓకే. నేను చూసిన ఫిగర్ కాకి కాదు, కాకి కోకిలైన లాభమేమి? ఏంటి మాట పడిపోయింది? ఇదే మాటలు క్లాస్ వర్క్ లో 1000 సార్లు రాయాలి, లేదంటే మంచి నీళ్ళు తాగండి.
ఈనాటి ప్రత్యేక అతిథి అయిన వీరి గురించి మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సమాజ వికాసానికి పాటుపడుతున్న ఆదర్శమూర్తి వీరు. ఆయనకు ఎన్ని పనులున్నప్పటికీ వాటన్నిటినీ పక్కకు పెట్టి మన కోసం విచ్చేసినటువంటి వీరికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఇక నుంచి ఇలాంటి పాడు పని చేయకూడదు. ఉదయం లేవగానే సుప్రభాతంలో పాట గురించి వస్తుంటారు. కాస్త చీకటి పడగానే మందు గ్లాస్ పుచ్చుకుని రెడీ అయిపోతారు. ఇలా చూడండి, మీరు రోజు తాగడానికి కూడా నేను భరించగలను, కానీ ఏమి తిరగకుండా నా కాళ్ళు గడుపుతూ ఉండడానికి నేను భరించలేను. రాత్రి ఏం చేశారో తెలుసా? ఏం చేశానే? ఫోన్ చేయని వంక పెట్టి పెట్టారు. అంతేనా? తర్వాత నేనే నానా కష్టపడి నా చేత మీకు అన్నం తినిపించాను. తినిపించేటప్పుడు నా వేలు కొరికేశారు. వేళ ఎక్కడా? ఇదిగా నేనేమన్నా మొత్తం ఉండి భోజనం వద్దు అని నీతో చెప్పానా? అదేం లేదు. నేను ఎలా అంటే నీ బంగారు చేతి నా నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటే నీ వేలు కొరుకుదామని. ఏమండి? ఆ. నిజంగానే అంటున్నారా? నిజంగా? మీ కాళ్ళు చూపించండి. కాళ్ళు రోజు చూస్తున్నావే. నేను ఇంక స్నానం చేయలేదే. పర్వాలేదు, నేను స్నానం చేశాను. ఏయ్, ఏంటి వాన్ చేసుకుంటారు? మీ నాన్న తాగే బ్రాండ్ అనుకుంటున్నావా? మా నాన్న బ్రాందీ తాగి చేసుకున్న వాంతి కాదు, మీరు నాన్న కాబోతున్నారని చేసుకున్న వాంతి. ఏమండి,